డబ్బులు ఒక సంస్థ పే చేస్తుందంటే ప్రణీత్ గ్రూప్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా ఆ టైంకి డబ్బులు వాళ్ళ అకౌంట్స్లో జమ చేస్తూ ఎవరో కూడా తెలియకుండా ఒక ప్రభుత్వం లెక్క ఈ ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అని చెప్పిన కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ దీన్ని కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రొఫైల్ చూస్తే ట్రస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఎక్కువ కార్యక్రమం చేయట్లేదు. ఆయన నిజ జీవితంలో ఆయన జీవితం ప్రారంభించిన తర్వాత ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి మనం వచ్చామో, మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే అందరూ పైకి రావాలి అనే ఒక కార్యక్రమంతో వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద ట్రస్ట్ పెట్టడం చూసాం మనం. అన్నదానాలు చేయడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు నిలబడటం కానివ్వండి, వికలాంగులకు కానీ వితంతువులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరైతే ఈ సమాజంలో అన్నార్తులు ఉంటారో వారి పట్ల ఈ ట్రస్ట్ నిలబడింది అనేదానికి ఈ మధ్యకాలంలో చేసినటువంటి కార్యక్రమాలే ఉదాహరణ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు. మా దగ్గర అయితే ఈబీసీ నేస్తామని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకుని అగ్రకులాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సామాజికంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రేయస్ కోసం అక్కడ పనిచేయడం జరిగింది. అట్లాగే ఆయన కూడా ఒక స్ఫూర్తితో వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రులు ఆయన పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఏ సంవత్సరం కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అందరినీ కూడా పిలిచి ఇక్కడ అందరినీ సమావేశపరిచి పెద్దలందరినీ కూడా పిలిచి పెట్టడం జరిగింది. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చారు వారు రాజ్యసభ సభ్యులు. ఎంతో బిజీగా ఉన్నా కూడా మంత్రి గారు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అంటే ఈ సంస్థ చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనమాట. ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం అంటే మాకు కూడా చాలా సంతోషం. ఈరోజు సహాయం చేసే గుణం 99% చాలామందికి ఉండదు. డబ్బులు ఉండొచ్చు కాక, లక్షల కోట్లు ఉండొచ్చు కాక, హైదరాబాద్లో ఎంతమంది డబ్బులు ఒక ఈ సంస్థే ఈ ట్రస్టే ఇక్కడ అందరినీ పిలిచి మమ్మల్ని పిలిచి ఎందుకు నీ కార్యక్రమం చేస్తుంది? ఈ సమాజం బాగుండాలని, బ్రాహ్మణ సమాజం బాగుండాలని, అందరూ చదువుకోవాలని, అందరూ పైకి రావాలని, ఉద్ధరించాలని అని చెప్పి అలాంటప్పుడు సహాయం పొందినటువంటి మీరు కూడా, మీరంటే మీరు కాదు, ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఎవరెవరైతే స్థిరపడ్డారో, ఎవరెవరైతే ఉన్నత స్థితికి వెళ్ళారో, ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ట్రస్ట్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పని ఇది నా యొక్క ఆలోచన.